క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం ఆరోగ్యమాత విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్రీ తాతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి 5వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి కొడదల లూర్ది మేరీ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ. పి. రోసి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఓజే శౌరీలు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమరి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, దివ్య, సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శివకుమార్ చేయు ప్రయత్నంలో మంచి విజయం, పునీత్, నిహాల్, సిద్ధార్థులకు మంచి జ్ఞానం దయచేయమని కోరుతూ మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మిర్యాలగూడ విచారణ. పోలిశెట్టి జోసెఫ్ కుమార్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను జోసెఫ్ కుమార్ చేయు వ్యాపారం అభివృద్ధి కొరకు మరియు మధురిమ జెస్సికలను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు మంచి చదువు, దైవభక్తి, మంచి తెలివితేటలు, పరిపూర్ణ జ్ఞానం, మంచి భవిష్యత్తు కొరకు జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ పోలిశెట్టి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ. పెంటారెడ్డి థామస్ రెడ్డి గారి కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ నిఖిల్ రాయబోయే పరీక్షలో విజయం సాధించాలని, మంచి భవిష్యత్తు దయచేయమని, సృజన గారికి సంతాన భాగ్యం దయచేసినందుకు కృతజ్ఞతలు మరియు కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములతో దీవించమని మరియ తల్లి, పునీత థోమాసు వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ, జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. పితా పుత్ర
పవిత్రాత్మనామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శనివారం రోజు మరియమాత ప్రార్థన సహాయము ద్వారా ఈ దివ్య బలి పూజను అర్పించడానికి వచ్చిన మనము ప్రభు వాక్యము మనల్ని ఆహ్వానించేది మనము చేసే పనులను అర్థవంతంగా చేయాలి అని. మనము చేసే పనులను అర్థవంతంగా విశ్వాసంతో కూడిన విషయంగా చేయాలి. ఉత్తుత్తగా పుట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అని గురజాడ రప్పారావు గారు చెప్పారు. కానీ ప్రభువు చెప్తున్నాడు, పుట్టి మాటలను పక్కన పెట్టి విశ్వాసపూరిత జీవితంలో నడువు. ఈ విశ్వాసపూరిత జీవితం ప్రభు మనకు ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజని యోగ్యముగా నెరవేర్చడానికి మన అవిశ్వాసమైన విషయాలను బట్టి ప్రభు మనల్ని మన్నించమని ఈ దివ్య బలి పూజకు మనము ప్రభు మన్నింపుతో కనికరముతో ఆసిద్ధలం అవ్వడానికి ఆ ప్రభువు పట్ల మన హృదయాలను మనసులను త్రిప్పి ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీతోను పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సహోదరులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా ఉండుటకు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ఎన్నుకొంటివి. స్వచ్ఛమైన విశ్వాసముతో జీవించి మా మార్గదర్శిని అయిన మరియమాత వలె మేము కూడా మీకు గౌరవమును చేకూర్చున్నట్లు మా రక్షణపు ఆశను మీ మీదనే నిలుపుకొనున్నట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నా ప్రజలైన ఇశ్రాయేలీలను రక్షించి వారిని వారి స్వదేశమున జీవించినట్లు చేయుదును. మొదటి పఠనం ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలికెను, ఆ దినమున నేను కుళ్ళిపోయిన కుటీరము వలె నున్న దావీదు రాజవంశమును పునర్దింతును. ఆ ఇంటి గోడలను బాగు చేసి దానిని తిరిగి కట్టి పూర్వస్థితికి కొనివొత్తును. కావున ఇశ్రాయేలీలు ఏదోమున మిగిలియున్న అన్నిటినీ తిరిగి జయింతురు. ప్రభువిట్లనుచున్నాడు, పొలము దున్నగానే పంట పండు కాలము వచ్చును, విత్తనమును చల్లగానే ద్రాక్ష పండ్లు త్రొక్కించు కాలము వచ్చును. పర్వతము నుండి తీయని ద్రాక్షారసము
ప్రవహించును. కొండల నుండి ద్రాక్షారసము పారును. నేను నా ప్రజలను మరలా తమ దేశంనకు కొనివత్తును. వారు శిథిలమైయున్న తమ నగరములను పునర్నిర్మించుకొని వసింతురు. ద్రాక్షాలు నాటి ద్రాక్షారసము గ్రోలుదురు. తోటలు వేసి పండ్లు భుజింతురు. నా ప్రజలు నేను వారికిచ్చిన నేలపై నాటుదును. ఇక మీదట వారినెవ్వరునూ వెలిగింపజాలరు. ఇది మీ దేవుడైన ప్రభువాక్కు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు తన ప్రజలతో శాంతిని గూర్చి ముచ్చటించును. శాంతిని గురించి ముచ్చటించును. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరూ ప్రభువు తన ప్రజలతో శాంతిని గూర్చి ముచ్చటించును. శాంతిని గురించి ముచ్చటించును. ప్రభువు మనకు శుభములు దయచేయును. మన నేల చక్కగా పంటలు పండును. నీతి ప్రభువుకు ముందుగా నడుచును. అతని త్రోవను సిద్ధము చేయును. అందరూ ప్రభువు తన ప్రజలతో శాంతిని గూర్చి ముచ్చటించును. శాంతిని గూర్చి ముచ్చటించును. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. భువనం గగనం ప్రతిధ్వనించక్ వదనం హృదయం స్తుతించి పాడగ. భువనం గగనం ప్రతిధ్వనించక్ వదనం హృదయం స్తుతించి పాడగ. గలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, గలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు. పులకించి పాడు హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసేయులు కూడా తరచూ ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేసెదరు. ప్రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవడు ఉపయోగించును?
అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయెదరు? అటు పోసిన ఎడల అవి పిగులును. ఆ ద్రాక్షారసము నేల పాలగును, తిత్తులు నాశనమగును. అందువలనే క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలో పోయుదురు. అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమిచ్చిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపవాస ప్రార్థనలు క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రధానమైనవి. ఈనాడు బాప్తిస యోహాను శిష్యులు యేసు ప్రభువుని సమీపించి ఒక ప్రశ్న వేశారు. మేము ఉపవాసం ఉంటున్నాము, అదేవిధంగా పరిసయ్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు, మరి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండలేరు అని యేసు ప్రభువును అడగగా, యేసు ప్రభువు వారికి చక్కటి సమాధానం ఇచ్చారు. పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు ఆనందించాలే కానీ దుఃఖించకూడదు. ఒకరోజు వస్తుంది, పెండ్లి కుమారుని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు వీరు కూడా ఉపవాసము ఉంటారు. పెండ్లి కుమారుడు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభువు వెళ్ళిపోయిన తర్వాత, తన శ్రమలు, మరణము, ఉత్థానము తర్వాత, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తారు అని. మరి మీరందరూ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కదా? ఎందుకు? ప్రభువు చెప్పారు కాబట్టి. తను ఉన్న రోజులు మనకు ఉపవాస ప్రార్థన అవసరం లేదు. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు అవసరము. ఉపవాస ప్రార్థనలు చేయడం మంచిదే, కానీ ఉపవాస ప్రార్థనలు చేయడానికి కారణం అవసరము కదా. బాప్తిజ యోహాను శిష్యులు ఎందుకు ఉపవాసం ఉన్నారు? హేరోదు రాజు బాప్తిజ యోహానును బంధించి చెరసాలలో ఉంచారు. ఎప్పుడు తనకి ఏం చేస్తారో అనే తపన, భయము శిష్యులలో ఉన్నది. అందుకే ఉపవాసంతో తండ్రి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలు చేస్తాం. పరిసయ్యులు కూడా చేశారు. మరి దేనికోసము? ఆచారాన్ని బట్టి, వారి మత ఆచారాన్ని బట్టి వారు ఉపవాసం ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఉపవాసము ఉంటున్నాము. కానీ ఈ ఉపవాసానికి దేవుడు మనకు చూపిస్తున్న దారి ఏంటంటే, అందుకే పెండ్లి కుమారుడి గురించి చెప్పిన తర్వాత ప్రభువు ఇంకొక ఉపమానము ద్వారా మనకు చెబుతున్నారు. ఎవరైనా ప్రాత అంగికి కొత్త గ్రుడ్డతో కుడతారా? బాలేకుండా లేదు. మాసిక ఆ విధంగా వేయరు. ఎందుకు? ఎప్పుడైనా మనకు తెలుసు కదా, కొత్త బట్ట కృంగిపోతుంది. అలా కృంగిపోయి ఆ చినిగి ఇంకా పెద్దగా అవుతుంది. పాత గుడ్డతోటే మాసిక వేయాలి.
అదేవిధంగా కొత్త గుడ్డకు కొత్త దాంతోటే మాసిక వేయాలి. ప్రభువు మనకు చెప్పేది ఏంటంటే, పాత నిబంధనానికి నూతనత్వాన్ని ప్రభువు తీసుకొని వస్తున్నారు. కాబట్టి మన పాత జీవితాన్ని మార్చుకొని ప్రభువులో జీవించాలి. కానీ అదంటారు కదా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. అలా ఉండి ప్రభువా దేవా అంటే కుదరదు. ఆ గొంగడిని తీసి దులిపి ప్రభువుతో నడవాలి. మన పాత పద్ధతులను, మన పాత భాషను, మన పాత అలవాట్లను మార్చుకొని ప్రభువుతో నూతనంగా నడవాలి. ఇంకొక మంచి ఉదాహరణ ప్రభు ఇస్తున్నారు. కొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో వేస్తారా? వేయకూడదు. వేస్తే ఏమవుతుంది? ఆ పాత తిత్తులు పగిలి ద్రాక్ష రసం నేల పాలవుతుంది. ఆ పాత తిత్తులు కూడా పనికి రాకుండా అవుతుంది. కాబట్టి కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త తిత్తుల్లోనే వేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు నూతన నిబంధనాన్ని మనకు తీసుకొని వచ్చారు. ఈ నూతన నిబంధనము మనలో నూతనత్వాన్ని, క్రొత్తదనాన్ని, దేవుడి పట్ల మనకు నూతన బంధాన్ని తీసుకొని రావాలి. అంతేగాని కొత్త నిబంధన మన పాత జీవితముతో ముడి చేస్తే అది ముందుకు సాగదు. దేవుడు చాలా చక్కగా ఎజెక్యూలకు రాసిన 36వ అధ్యాయంలో మనకు వాక్యం 26, 27 వచనములో చక్కటి విషయం తెలుపుతున్నది. విందామా? ప్రభువు 26వ వచనములో పలుకుతున్నారు, మీకు నూతన హృదయమును దయచేయదను, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయదను. నూతనత్వం అంటే ఇది. అదే కాకుండా ప్రభు అంటున్నారు, నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించున్నట్లు, నా విధములను పాటించున్నట్లు మీకు దయ చేయదను. ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపవాస ప్రార్థనతో మనకు ఉండవలసింది. ఈ ఉపవాస ప్రార్థనలు పాత అలవాట్లను, పాత పద్ధతులను, పాత స్వభావాన్ని, పాత ఆచారాలను వదిలేసి నూతనంగా ఆ ప్రభువుతో ఉండాలి. ఈ విషయాన్నే ఆనాడు యేసు ప్రభు శిష్యులకు క్రొత్త నిబంధనని విశ్వాసముతో ఏ విధంగా స్వీకరించాలో నేర్పుతున్నారు. మరి ప్రభు ఈరోజు మనకు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు కదా. ప్రభువా, మీ క్రొత్త ధనాన్ని స్వీకరించిన నేను నా పాత అలవాట్లను, నా పాత ఆలోచనలను, నా మానవ విషయాలను వదిలి ఎజికేలు పలికిన విధంగా నూతన హృదయాన్ని, నూతన ఆత్మను నాకు ప్రసాదించండి అని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం, స్పందించిన
మా హృదయ వందనార్పణం. మా హృదయ తోటలో విరగాచిన ఫలములు నీ కరుణా కరములతో స్వీకరించుమా. మా హృదయ తోటలో విరగాచిన ఫలములు నీ కరుణా కరములతో స్వీకరించుమా. ఆదరించుమా, అనుగ్రహించుమా, ఆదరించుమా, అనుగ్రహించుమా. నీ దివ్యార్పణగా స్వీకరించుమా, నీ దివ్యార్పణగా స్వీకరించుమా. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం. స్పందించిన మా హృదయ వందనార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించుదము. ఏలైనా వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, భక్తితో మేమర్పించు ఈ కానుకలను స్వీకరింపుము. ఈ బలి పూజలో మీ కుమారుడు కనబరచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియ మాత అద్భుతమైన ఆదర్శమును గైకొని మేము కూడా మీ ప్రేమలో, సోదర ప్రేమలో చిత్తశుద్ధితో జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ఏలిన వారి వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతుల గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు మేము కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతము ప్రతిధ్వనించుచు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయన నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. మీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా మీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృంద మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేసి అనుగ్రహింపమని మిమ్ము ప్రార్థించుచు
మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ఏలిన వారి నామమున వేంచేయువారు ధన్యులు. వారోత్తనమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడిన నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురులను, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నాను ఆరోగ్యము పొందెదను. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. దేవుడు ఆనాడిచెన్ మన్నా భోజముగా, యెహోవా కుమారుడు ఈనాడిచెన్ కననే భోజముగా. యెహోవా దేవుడు ఆనాడిచెన్ మన్నా భోజముగా, యెహోవా కుమారుడు కననే భోజముగా. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో, పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేచుటలో.
నవ్వె కుమారుడు ఈనాడిచ్చే తననే భోజ్యముగా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో మీ శ్రీ సభను బలపరిచి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో మీ సభను కూడా పాలు పంచుకొనుగాక. మీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో శాంతిలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతి చే స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితివి. యేసు దాపున నీకు గొప్ప ఆసనముండెను. సుందరమైన మోక్ష